హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ టీవీ. ఈరోజు మనం కొద్దిగా పెరుగు నుంచి ఎక్కువ వెన్నపూస ఎలా తీయాలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియోలో మనం తోడు పెట్టుకునేది 1/2 కేజీ పెరుగైనా అందులో చాలా ఎక్కువగా వెన్నపూస వచ్చే పద్ధతి నేను మీకు చూపిస్తాను. అదేంటంటే, మనం డైలీ పెరుగు తోడు పెట్టుకుంటాం కదా, మార్నింగ్ లేవగానే పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ స్టోర్ చేసుకున్న తర్వాత పెరుగు మీద మీగడ కడుతుంది కదా, అది గట్టి పడుతుంది కొంచెం, దాన్ని సపరేట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీగడని తీసి సపరేట్ చేసుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనం పెరుగు తినచ్చు అండ్ పెరుగులోంచి వెన్నపూస కూడా తీసుకోవచ్చు. ఇలా సపరేట్ చేసుకున్న మీగడని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2-3 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. డైలీ తీసిన మీగడని స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఈ గిన్నెలో కనిపిస్తుందంతా మేగడేనండి. నేను 3 డేస్ నుంచి స్టోర్ చేశాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడు దీన్ని మజ్జిగ చేసి వెన్నపూస తీస్తాను. ఫస్ట్ దీన్ని గడ్డలు లేకుండా కవ్వం పెట్టి కలుపుకోవాలి శుభ్రంగా. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి మజ్జిగ చేసేటప్పుడు కవ్వం కొద్దిగా మునిగేంత వాటర్ పోసుకుంటే మజ్జిగ పైకి ఎగరకుండా ఈజీగా వస్తుంది. చూడండి, కవ్వం మునిగేంత నీళ్ళు పోసాను నేను. ఇలా చిలుక్కోవాలి. చూడండి, వెన్నపూస అంతా పైకి వచ్చేసింది మనం చిలికిన దానికి. చూస్తున్నట్లయితే మజ్జిగ ఎంతైతే ఉన్నాయో అంత వెన్నపూస వచ్చింది మనకి. నేను బయటికి తీసి చూపిస్తాను చూడండి. ఇంత తక్కువ మజ్జిగలో ఇంత వెన్నపూస మనకి రాదు. ఇది 3 డేస్ నుంచి మనం స్టోర్ చేసిన మీగడ, అందుకే ఇంత ఎక్కువ వచ్చింది వెన్నపూస. ఇలా చేస్తే మనం ఈజీగా వెన్నపూస ఎక్కువగా తీయచ్చు. చూస్తున్నట్లయితే చాలా ఎక్కువ వెన్నపూస వచ్చింది. 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇలా రావాలంటే ఇంకొన్ని టిప్స్ కూడా ఉన్నాయండి. మనం టీ కానీ కాఫీ కానీ చేసేటప్పుడు అందులో మీగడ పడిపోకుండా జాగ్రత్తగా చేసుకుంటే మనకి ఇలా ఎక్కువగా వెన్నపూస వస్తుంది. ఓకే అండి, మీకు గనక ఈ టిప్ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.